కానీ బీసీల్లో ఎంబీసీలకు న్యాయం జరగడం ఎట్లా? డెఫినెట్గా నేను ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మీరు సపరేట్ చేయాల్సిందే. ఇప్పుడు బీసీలో పొలిటికల్ రిజర్వేషన్లో కూడా బీసీఏకు ఎందుకు ఇవ్వకూడదు 7%? ఫస్ట్ మనము ఈ మనకు మన అంటే బీసీలో ఉన్న రిజర్వేషన్ 42% ఇచ్చారనుకోండి, బీసీలో ఇప్పుడు 42% ఇచ్చారనుకోండి, దీనిలో మంగలి, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, చాకలి వీళ్ళకి ఏదైతే ఉందో బీసీఏ కేటగిరీ, దాన్ని ఎందుకు సపరేట్ చేయకూడదు అని నేను విద్యా ఉద్యోగాల పొలిటికల్గా కూడా. సో లోకల్ బాడీస్లో కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా సబ్ కేటగరైజేషన్ని తీసుకురావాలనేది కూడా ఒక డిమాండ్ ఉంది. దాన్ని కూడా నా పుస్తకంలో మేము చెప్పడం జరిగింది. లోకల్ బాడీస్ లో కూడా లేదు రిప్రజెంటేషన్, ఖచ్చితంగా అది కూడా జరగాలి. లోకల్ బాడీస్ లేకపోతే డామినేట్ చేసుకుంటాయి. ఈ 4-5 కులాలు దాటి మళ్ళీ పెరగట్లేదు. ఎస్ కరెక్ట్. సో దీనిలో చేంజ్ రావాలి ఖచ్చితంగా. అంటే నేను ఎమ్మెల్యే స్థాయి కాదు, జడ్పీటీసీ కాని కులాలు కూడా చాలా ఉన్నాయి. సో మనం ఎంపీపీ కాని కులాలు చాలా ఉన్నాయి. మండల పరిషత్ చైర్మన్ కాని కులాలు నాకు తెలిసి ఒక 60-70-80 120 కులాల్లో 60-70 జడ్పీటీసీ కాని కులాలు కూడా 60-70 ఉంటాయి. నేను ఒక రెవల్యూషనరీ ఐడియా ప్రస్తావిస్తూ ఉన్నాను, రాయడం కూడా జరుగుతూ ఉంది. మనకి 1952 పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగినప్పుడు మనకి డ్యువల్ పార్లమెంటేరియన్ వ్యవస్థ ఉండే. ఇద్దరు ఒక జనరల్, ఒక ఎస్సీ, ఒక జనరల్, ఒక ఎస్టీ. నేనేమంటున్నానంటే ఇలాంటి వ్యవస్థ అంటే ఇప్పుడు చాలామందికి ఇబ్బందికరంగా ఉంటుంది, చాలా జనరల్ కులాలకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. మొత్తం ఇంకంతా మీరు 65%, 69%, 70% చేస్తే ఇంకా మాకే మిగులుతుంది అనేటువంటి ప్రశ్నలు చాలాసార్లు వస్తూ ఉంటాయి. కొంతవరకు మనము సరే మనం వాళ్ళది కూడా వినాలి, అటు సైడ్ ది అదర్ సైడ్ స్టోరీ కూడా మనం వినాలి అని అనుకున్నప్పుడు మనకి ఇది ఒక మంచి ఐడియా మన దగ్గర ఉన్నది. ఏది? డ్యువల్ మెంబర్షిప్. అంటే ఒకటి ఓసీ ఒకటి బీసీ కానీ ఎస్సీ కానీ అట్లా ఎందుకు చేయొద్దు? తప్పేముంది? దాంట్లో మీకు యాక్సెప్టెన్స్ ఉంటుంది, మీరు దాంట్లో సబ్ కేటగరైజేషన్ కూడా చేయండి, దాంట్లో కూడా యాక్సెప్టెన్స్ ఉంటుంది. ఓసీల కంటే ఎక్కువ ఎంబీసీల గురించి ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది. సరే అందుకే నేను ఏమంటున్నా అంటే మనకి బీహార్ లాంటి రాష్ట్రాలలో మనకి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నీకు ఓబీసీ అనే ఒక కేటగిరీ ఉంది, మళ్ళీ నువ్వు ఎంబీసీ అనే కేటగిరీ ఉంది, మళ్ళీ ఓబీసీలో నీకు సబ్ కేటగిరీ ఉంది, ఎంబీసీలలో సబ్ కేటగిరీ ఉంది. యాదవ్ మాత్రమే డెవలప్ అయింది, యాదవేతర ఓబీసీలు కాకుండా పోయారు కదా బీహార్, ఉత్తరప్రదేశ్ ఇటువంటి రాష్ట్రాల్లో. సో అందుకే నేనేమంటున్నానంటే ఈ సబ్ కేటగరైజేషన్ అనేది కూడా కొంతవరకు సైంటిఫిక్గా అండర్స్టాండ్ చేసుకుని దాన్ని స్టడీ చేసి సాధ్యం కదా. ఇట్లా ఇప్పుడు బీసీఏ విద్యా ఉద్యోగాల్లో ఇచ్చినట్టు పొలిటికల్గా కూడా ఇవ్వడం సాధ్యం కదా? ఇస్తే కోర్టులో ఏమైనా ట్రబుల్స్ వస్తాయా? ముందు చట్టం లేకుండా ఎలా తీసుకొస్తాం? చట్టం చేయాలి కదా. ముందు చట్టం చేసిన తర్వాత చేస్తే కోర్టులో యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మొన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఎస్సీ సబ్ కేటగరైజేషన్ చాలా హిస్టారికల్ జడ్జిమెంట్. ఆ హిస్టారికల్ జడ్జిమెంట్లో సబ్ కేటగరైజేషన్ ఆఫ్ ఎస్సీస్ ఏదైతే ఉందో లాంగ్ పెండింగ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో, పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో అందరూ భావించారు. అది ఆ గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆ డెసిషన్ తర్వాత సబ్ కేటగరైజేషన్ అనే దానికి ఒక చట్టబద్ధత కలిగింది. సో ఆ సబ్ కేటగరైజేషన్ ఏదో రోహిణి కమిషన్ 3 సంవత్సరాలు అయినట్టుంది. సో ఇప్పుడు రోహిణి కమిషన్ నాకు తెలిసినంత వరకు ఎందుకు ఆపినారు అని అంటే ఈ కులగణన చేసిన తర్వాత వచ్చినటువంటి డేటాను బేస్ చేసుకుని రోహిణి కమిషన్ ని కూడా ఇంప్లిమెంట్ చేస్తారనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. సో బట్ అట్ ద సేమ్ టైం అది కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మళ్ళీ ఓబీసీలలో కొన్ని కులాలే మళ్ళీ అన్ని లాభాలు పొందేటటువంటి ఇది కాకుండా దాంట్లో కూడా సమన్యాయం జరిగేటటువంటి అవకాశాలు. సో నెక్స్ట్ 2028 వరకు ఈ కాస్ట్ సెన్సస్ తర్వాత దేశ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో బీసీల చైతన్యం పెరగబోతుంది, రిప్రజెంటేషన్ కూడా ఖచ్చితంగా పెరుగుతుంది. పెరిగే దిశగా అందరూ కొట్లాడాలి, అంతేనా? కొట్లాడాలి. అట్ ద సేమ్ టైం నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే మనకి మనం అన్ని పార్టీస్ని కన్విన్స్ చేసుకోవాలంటే అంటే ఇక్కడ అన్ని సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ, అన్ని క్లాసెస్ ఆఫ్ ద సొసైటీని మనం కన్విన్స్ చేసుకొని మనకి కొత్త సొల్యూషన్స్ కూడా వెతకాలి. ఇందాక నేను చెప్పినట్టు డ్యువల్ పార్లమెంటేరియన్ సిస్టమ్. ఇప్పుడు మనం ఆల్రెడీ పార్లమెంట్లో సీట్లు పెంచాలనుకున్నాం కదా, మనం దాంట్లో సీట్లు కూడా కుర్చీలు కూడా వేసి పెట్టుకున్నాం కదా రెడీ. అలాంటప్పుడు ఇంత పెద్ద దేశంలో ఇంత వైవిధ్యత, ఇన్ని రకాల సామాజిక వర్గాలు, ఇన్ని రకాల ఆస్పిరేషన్స్ ఉన్నటువంటి దేశంలో నీకు 1000 సీట్లే ఎందుకు? దాన్ని 1500 చేయండి, దాన్ని 2000 చేయండి.
కానీ మళ్ళీ కొట్లాట వస్తుంది నా నియోజకవర్గంలో ఇది ఓసీ మళ్ళీ ఈ బీసీని పనిచేయనివ్వరు కదా ఇద్దరు ఓసీ పార్లమెంటేషన్ లేకపోతే ఓసీ ఒక చోట ఎస్సీ ఉన్నారనుకోండి డామినేషన్ మళ్ళీ ఓసీలు తేవద్దు కదా మనది ఎవాల్వింగ్ ఏ సొసైటీ అయినా కూడా కానీ ఎప్పుడు ఎవాల్వ్ అవుతూనే ఉంటుంది ఏ సొసైటీ ఎప్పుడు పరిపక్వత ఒకేసారి పరిపక్వత వచ్చేసి అన్ని కరెక్ట్ అయిపోయినాయి అనేది సిచ్యువేషన్ ఉండదు ఓకే కానీ మనం ఏంటంటే మనం కొన్ని సొల్యూషన్స్ యాక్సెప్టబుల్ సొల్యూషన్స్ని మనం తీసుకొచ్చి మనం ఫస్ట్ ఆత్మన్యూనతా భావం నుంచి బయటికి రావాలి బీసీలు దాని వచ్చే విధంగా కొన్ని సొల్యూషన్స్ కొన్ని రకాల సొల్యూషన్స్ అయినా తీసుకొస్తే ఆ తర్వాత మనం దాన్ని మళ్ళీ సరిదిద్దుకొని బెటర్ చేసుకొని ముందుకెళ్ళే అవకాశాలు మనకు ఉంటాయి.